జనసేన ప్రలోభాలకు జగనన్న సైనికులు లొంగరు. జనసేన బెదిరింపులకు తలొగ్గరు. ఆరణి శ్రీనివాసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కాళ్ళు పట్టుకొని ₹1 కోటి ఇస్తాం జనసేనలో చేరమంటున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతి రాబోతున్నారు. ఆయన సమక్షంలో చేరితే మా ప్రతిష్ట పెరుగుతుందని బంకపడుతున్నారు. కానీ మా కార్పొరేటర్లు అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వారు. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం. ఈరోజు పొద్దున్నే వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. అన్న వాళ్ళు పిలుస్తున్నారు, చచ్చిన ఆ పార్టీలో చేరబోమని చెప్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడటం కూటమి ప్రజాబలం లేదని కూటమికి ప్రజాబలం లేదని తెలియజేస్తున్నాం. మరోవైపు జీవకోనలో మా పార్టీ వాళ్ళను బెదిరిస్తున్నారు. మాకు ఓట్లు వేయకపోతే మీ కాళ్ళు ఇంచేస్తాం అంటున్నారు. మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తామంటున్నారు. ప్రజలు అమాయకులని అనుకొని బెదిరించాలని చూస్తున్నారు. ప్రజలంతా మా దగ్గరకు వచ్చి చెబుతున్నారు. 3 పార్టీలు జతకట్టినా ప్రజలు మాత్రం తమతో కూటమిగా లేరని జనసేన అభ్యర్థికి అర్థమైంది. అందుకే నీచ రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు బరితెగిస్తున్నాడు. కూటమి వాళ్లకు ప్రతిరోజు పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ వీర ప్రకల్పాలు పలుకుతున్నారు. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్న అన్న పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు చేయడానికే మిలాఖత్ అయ్యారు. చంద్రబాబు అయితే దోచుకునే లక్షల కోట్ల రూపాయల్లో తనకు వాటా ఇస్తాడని పవన్ కళ్యాణ్ కలిశాడు. ఊర్ల మీద ఎలా దోచుకోవాలని కార్పొరేటర్ల కాళ్ళు పట్టుకొని పదవులిస్తామని అంటున్నారు. ₹1 కోటి ఇస్తామని ప్రలోభాలు పెట్టాలని చూస్తున్నారు. కుయుక్తులకు పాల్పడుతున్నారు. జగనన్న సైనికులు మిమ్మల్ని నమ్మరు. జగనన్న నీడలో పెరిగిన వీరందరూ మీ మోసాలకు మాకు ఎప్పటికప్పుడు చెబుతున్నారని కూటమి వాళ్ళు గ్రహించాలి. ఇకనైనా బుద్ధిగా వెళ్లి ప్రజల్ని ఓట్లు అడుక్కోండి అని హెచ్చరిస్తున్నా. స్థానిక జీవకోన వద్ద బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన్న కరుణాకర్ రెడ్డి. పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు, కూటమి నాయకులు మనం కూటమిగా ఉన్నామే తప్ప జనం కూటమిగా మనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని తిరుపతిలో గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి అర్ధరాత్రులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీకు ₹1 కోటి ఇస్తాము, మా పార్టీలో చేరండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన ముందు చేరితే మా ప్రతిష్ట పెరుగుతుంది అని చాలామంది మా కార్పొరేటర్లు నాయకుల దగ్గరికి పోయి భంగపడతా ఉన్నారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతా ఉన్నారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. ఒకవైపున బెదిరించటము, ఈ జీవకోన ప్రాంతంలో అయితే మీరు ఓట్లు వేయకపోతే, మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీ కాళ్ళు ఇంచేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు. ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు వీళ్లకు తగిన బుద్ధి చెబుతామని మాకొచ్చి చెబుతున్నారు. ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాధేయపడి వాళ్ళ నుంచి పొందాలే తప్ప బెదిరించో, డబ్బులు ఇచ్చో, మళ్ళా రోజు పత్రికా సమావేశాలు పెట్టి ఫుల్ బీరాలు పలుకుతూ ఉంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, అరాచకాలను అణిచివేస్తామని. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్నన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగాల అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మిలాఖత్ అయినాడు. చంద్రబాబు అయితే బాగా దోచుకునేటువంటి మార్గాలు తెలిసినటువంటి వ్యక్తి. లక్షల కోట్లు కొట్టేశాడు అధికారంలో ఉండగా, నాకు షేర్ ఇస్తాడు కాబట్టి
పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినాడు. వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఈ రోజున ఊర్ల మీద పడి ఎట్లా దోచుకోవాలని, ఎలా దిగమింగాలని, ఈ రకంగా ఓట్లు లేవు కాబట్టి తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని ₹1 ఒక్కొక్కరికి ఇస్తాము, మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తామని ఒకరికి, ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నిజమైనటువంటి జగన్ సైనికులు మిమ్మల్ని నమ్మరని, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నీడన పెరిగినటువంటి వాళ్ళు మీ మోసాలను ఎప్పటికప్పుడు మాకు చెబుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని బుద్ధిగా ఓట్లు అడుక్కోండి ప్రజల్ని అని హెచ్చరిస్తున్నారు.